గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన 5 ఏళ్ల కూతుర్ని పట్టుకొని నిరసనకు దిగుతోంది. తనకు న్యాయం కావాలని కోరుతోంది. ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు నక్షత్ర మేడం. పాప పేరు? పాప పేరు మోక్షిత మేడం. మోక్షిత. హా. ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ధర్నా చేయాల్సిన మేడం ఇతనికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మేడం. పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా. అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది మేడం పబ్జీలోని గేమ్స్ ఆడుతూ అమ్మాయిలకి ట్రాప్ చేసేవాడని చెప్పేసి. అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం. అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకేలే, దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం. దిశలో కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు ఫేవర్గా మాట్లాడించుకున్నాడు. అది వదిలేసాను, కోర్టులో కేసారు, అది తిప్పిస్తున్నారు. పోనీ అదంతా పక్కన పెట్టండి, ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం. సొంత అక్కను కూడా రమ్మని అడిగాడు మేడం వీడు పడుకోవడానికి. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మొన్న నాకు చెప్తున్నాడు మేడం, నాకు ఈ అమ్మాయితో పడుకున్నాను, ఆ అమ్మాయితో పడుకున్నాను, నీతో సుఖం లేదని చెప్తున్నాడు. అడిగి రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు. ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంటే మేడం. నేను అసలు తట్టుకోలేకపోయాను మేడం. ఏం పేరు ఆయన ఆయన పేరు సాయి తేజ మేడం. సాయి తేజ నావెల్ త్రిపురాణ వెంకట సాయి తేజ మేడం. నావెల్ డాక్యుమెంట్లో చార్జ్ వన్ గా చేస్తున్నాడు. సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడంటే మేడం. పిల్లల్ని మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం. ఆ తీసిన సినిమా కూడా ఒక వర్స్ట్ సినిమా మేడం. ఒక అన్ని దరిద్రపు సీన్లు ఉంటే సినిమా చేశాడు మేడం. ఆ సినిమా అమ్మాయిల్లోనే అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు. మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం. ఐసీయూలో ఉందని కాల్ చేశాను మేడం. ఆ రోజు కూడా రాలేదు మేడం. మా పాపను కూడా పట్టించుకోలేదు. ఫోన్లే మారుతాడు. ఎండాలు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు. ఈ అమ్మాయికి అన్నీ తెలుసు మేడం. నేను ఎన్నోసార్లు చెప్పి చూసాను, నాకు పాప ఉందంటే నీకు ఎవరుంటే నాకేంటి, నాకు కావాలి, ఆడే కావాలి అని నేను విడిచిపెట్టను. నువ్వేం చేసుకుంటావో చేసుకుని నన్ను అంటున్నారు మేడం. తిరిగి ఎన్నాళ్ళైంది నక్షత్రం మీకు మ్యారేజ్ అయ్యి? మీరు వెడ్డింగ్ ఆల్బమ్ కూడా తీసుకొచ్చారు. 2015 అయింది మేడం మాకు మ్యారేజ్. 2015లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం. ఇదిగోండి సార్. 2015లో లవ్ కమ్ అరేంజ్డ్ మేడం. మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం. మీకు ఎట్లా పరిచయం అప్పుడు? నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం. ఒక మూవీ ఆడిషన్లో నేను కూడా వెళ్ళాను మేడం. నా దరిద్రానికి అప్పుడు ఎదవ వచ్చాను మేడం. అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి. ఈ మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం. చాలా దారుణమైన మాటలు మేడం. రోజుకు ఒక వర్జన్ కావాలంటాడు. పెళ్ళంతోనే చెప్పాడు. ఆ రికార్డింగ్స్ కూడా నేను ఫస్ట్ సబ్మిట్ చేశాను మీడియాకి. ఇచ్చాను మేడం. నేను ఈ రోజు మీడియా ముందు చెప్తాను, పేరుకే దిశ మేడం. ఏ ఆడపిల్లకు కూడా న్యాయం దిశలో జరగట్లేదు. ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం. దేశంలో అయితే న్యాయం జరగదు మేడం. ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. ఆడ హత్య చేయని, మానభంగమే చేయని, ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే, వాడిదే ఇంక పై చేయి మేడం. నేను ఎంత పోరాడాను మేడం. మొదట్లో బాగానే ఉండేవారా? లేదు మేడం. ఫస్ట్ 1 year ఒక్కటి బాగానే ఉన్నాడు మేడం. తర్వాత నాకు అలా డబ్బులు అడగడం, మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా. మా పేరెంట్స్, మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం. ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక. మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం. యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప 4 సంవత్సరాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం. సార్ దాన్ని పట్టుకురండి, రమ్మనండి, నాతో పాటు రమ్మనండి. అమ్మాయి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం. నేను ఎక్కడికి బయటికి కూడా వెళ్ళించేవాడు కాదు. చదువుకున్నారు. నేను డిగ్రీ అయింది మేడం. నేను డిగ్రీ చేశాను. నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం నవ్యాంధ్ర స్కూల్లోని. నేను ఎంత ట్రై చేశాను మేడం. ఇంకా లాస్ట్కి పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక భరించలేకపోయాను మేడం. ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం, నా కూతురు కోసం భరించాను మేడం. ఏ రోజు కూడా నేను దీనికి తండ్రి లోటు దీనికి ఉన్నా తప్ప ఇంకే లోటు లేదు మేడం. లాస్ట్ టైం ఫాదర్స్ డే అయినప్పుడు అందరూ అందరు ఫాదర్స్ని తీసుకొస్తే ఏడ్చింది మేడం. ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం. అడగండి మేడం, తల్లి చెప్తాను. ఆ రోజు ఏడ్చుకొని చెప్పింది మేడం. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ.
ఏంటి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు నక్షత్ర? ఏంటి ఏంటి? మేడం మీడియాకి నేను దాన్ని పెళ్లి చేసుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం. ఇలాంటి ఏం చేయాలి సొసైటీ, మీరే చెప్పండి మేడం. నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం. అదే అది నాకు తిరిగి చెప్తుంది, నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోన. అంటే రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం. నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం, డౌట్ లేదు. ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం, నా కూతురి నా ఫ్యామిలీ. ఫ్యామిలీ నుంచి మీకు ఎట్లా సపోర్ట్ ఉంది? అత్తింటి ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఉన్నది మేడం. ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే. ఆ అబ్బాయి గురించి అని మాట్లాడితే వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం. తెలుసా తన తెలుసు మేడం, అన్ని వినిపించాను ఆయనకి, అన్ని తెలుసు. అక్క అక్క వరుస ఆమెకి ఆఫర్ చేసిన కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు మేడం, నేను వినిపించాను, ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం. ఆవిడ మీదకి గొడవకి వెళ్ళారు. సరే మీరు అంటున్న ఎవిడెన్స్ తనకు అక్క అవుతుంది మేడం, నాకు వదిన అవుతుంది. నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడుతున్నావా, నీ కంటికి కనపడుతున్నాను. సొంత అక్కని అడిగాడు. నీకు వాయు వస్తువులు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో నెక్స్ట్ చెప్పింది అయితే నన్ను టచింగ్ చేశాడు, నా పక్కకు వచ్చి పడుకొని మరి బలవంతం చేశాడు అని కూడా చెప్తుంది. ఇప్పుడు వినండి మేడం, ఇది ఒకటి వినండి. చెప్పారంటే నీకు ముందు పడతాయి, నీ ఎవరైతే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇద్దరు అయిపోతా అంటే ఆ ఉతికిరని ఎవరికి చెప్పలాగా అడిగారని ఎవరికి అనుకుని పిల్లల మీద ఉంటావు. అలాగని చెప్పి అనుకున్నాను. నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి కట్టు మీద పెట్టేశాడు. అందుకే నీకు చెప్పాను. నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాడు తెలిసాడు. ఎవరు? చెయ్యగాడు. నేను అంటే ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను తేజ ఫేస్ లో ఉన్న బ్యూటీ క్యారెక్టర్ పడుపేసుకుని పడుకున్నా. తేజ అడగగానే నేను గచ్చిరేసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చి నా పక్కన పడుకున్నాను. మామూలుగా తమ్ముడే కదా, క్యాజువల్ గా అంటే మా వంశీయాలు వాళ్ళ కలగే కదా, ఓన్లే కదా. కొన్ని చిన్నపిల్లలు తెలిసి తెలియక కొన్ని తప్పుగా కూడా తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీదేసాను, మధ్యాహ్నం అక్కడి నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నేను కిటికీ పడుకోమంటానంటే వద్దు వద్దుకెళ్ళి నేను పడుకోలేదు పైకి. చాలా చాలా దారుణంగా ఉన్నాయి. నాన్న పేరేంటి? మోక్షిత. మోక్షిత ఏం చదువుతున్నామా? 3rd క్లాస్. ఎందుకు ఇప్పుడు అమ్మ ఏడుస్తోంది? ఎందుకు ఇక్కడికి వచ్చారు? నాన్న నీకు మాట్లాడ్డా? నాన్న నీతో అస్సలు ఎప్పుడు మాట్లాడ్డా? నువ్వు మరి ఎప్పుడైనా ఫోన్ చేసావా? చేయలేదు. ఆడొక పెద్ద వరస్ట్ ఎదవా, ఆయన చంపేసినా నాకు పర్లేదు. తప్పు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం కావాలి? నాన్న కావాలా నీకు? వద్దు. ఏం వద్దా? నాన్న వద్దా అసలు? ఏమెందుకు వద్దు? మంచోరు కాదు. మంచోరు కాదా?